నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. నాని అసలు ఆ ట్రైలర్ తోటి అద్భుతమైన నటన అని మరొకసారి ప్రూవ్ అయింది ప్యారడైస్ సినిమా. కాకపోతే ఎందుకు అవసరం ఉన్నా లేకున్నా ఒక రకమైన పదజాలాన్ని వాడుతున్నారు. ముఖ్యంగా స్త్రీని అత్యంత గౌరవించే మన సమాజంలో ఆ స్త్రీకి సంబంధించిన పదాలు ఏవైతే మనం వినకూడదు అనుకుంటామో అవే ఎందుకు అనే అంశం ఇప్పుడు ప్యారడైస్ తోటి మరొకసారి తెర మీదకి వచ్చింది. దీని గురించి పూర్తిగా మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్యారడైస్ మూవీ టెక్నికల్గా ఇవన్నీ పరంగా పక్కన పెడితే ఆ పదం ఒక్కటి, ఏ పదాన్ని అయితే మనం చూసామో ఆ పదం చేతి మీద పచ్చబొట్టు కూడా కనిపిస్తుంది. అది లేకుండా కూడా సినిమాని చూపించవచ్చు అనే వాదన ఒకవైపు ఉంటే, సినిమాకి అదే మెయిన్ ఏమో, మనం సినిమా చూడందే విమర్శించొద్దు కదా అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? మీరు అన్నట్టు సినిమా మొత్తం చూడకుండా, మొత్తం మనకు తెలియకుండా ఇచ్చినటువంటి టీజర్స్ ప్రకారమే మనం మాట్లాడుకుంటే అట్లాంటి అగ్రెసివ్ లాంగ్వేజ్, మామూలుగా మన భాషలో బ్లూ లాంగ్వేజ్ అని కూడా చెప్పవచ్చు. బూతులు అవసరమా? అది భూతా కాదా అనే చర్చ మళ్ళీ ఒకటి. భూతే అని నేను చెప్తాను. అయితే ఏదైనా సరే అట్లాంటి లాంగ్వేజ్ అవసరమా? ఇప్పుడు మనం చూస్తున్న ఆ ప్యారడైజ్ చిత్రాంతాలకు టీజర్ అంటేనే, ప్రోమో అంటేనే ఒక షాంపిల్. మనం మొత్తం 3 గంటలు 2 గంటల సినిమాలో ఏం చూడబోతున్నాము అని ఒక ఆసక్తిని కలిగించేలా ఉంటుంది. ఆ చెప్పడంలో కూడా అది కీ రోలు, అంటే ఆ పదం కానీ ఆ సన్నివేశం లేదా ఏ చిత్రంకైనా కీ రోల్గా చెప్తాం. అంటే సినిమా 3 గంటల సినిమాని ఒక 30 సెకండ్లో రిప్రజెంటివ్ చేస్తూ ఒక ఆసక్తి రేఖించడం అనేది ఆ టీజర్ కానీ ప్రోమో కానీ ఉద్దేశం. దాంట్లోనే ఇలా పెట్టారంటే సినిమా మొత్తం ఎలా ఉంటుందో ప్రశ్న. మరి ఇట్లాంటి లాంగ్వేజ్ అవసరమా? నాని లాంటి స్టార్స్, నాసి రకం అంటే మనం పరభాష చిత్రాల గురించి చెప్పొచ్చు. నాసి రకం చిత్రాలు కొన్ని భాషల లాంగ్వేజ్లు వస్తాయి, మన తెలుగులో కూడా వస్తాయి. కానీ నాని గారు వెరీ పర్టికులర్ అబౌట్, అంటే కల్చర్ అంతా ఆయన సంస్కారంగానే చూసుకుంటారు అన్ని. అది వాస్తవానికి కావచ్చు. అయినా సరే ఒకసారి చేసినా తప్పే, 2 సార్లు చేసినా తప్పే. వ్యభిచారం ఒకసారి చేసిన వ్యభిచారం అంటారు, ఫ్రీగా చేసిన వ్యభిచారం అంటారు, డబ్బులు తీసుకున్న వ్యభిచారం అంటారు. తప్పే. అందులో ఇంకా సామాన్యుడు అంటే దొంగతనం చేయనివాడు, ఎప్పుడు దొంగతనం చేసేవాడు దొంగతనం చేస్తే పెద్దగా సీరియస్ కాదు. కానీ ఎవడు నిజాయితీ నమ్మకస్తుడే దొంగతనం చేసినప్పుడు, నేరం చేసినప్పుడు ఆశ్చర్యపడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. అట్లాగే నాని లాంటి వారు మంచివాడే, కానీ మరి నాని లాంటి అంత స్టార్ కూడా, ఒక కమర్షియల్ వాల్యూస్ ఉన్న హీరో కూడా అట్లాంటి బూతుని భుజాల మీద వేసుకోవడం అనేది కొంచెం బాధకపడాల్సిన విషయం. ఇకపోతే అసలు ఈ తరహా కల్చర్ కానీ ఇటంటే అసలు ఏంటి అని ఆలోచిస్తే, మనకు సహజంగా మనకు వ్యవహారిక భాషలో మనం మాట్లాడడానికి అర్థమవడానికి మనం అంటే ప్రాంతాల వారీగా ఉంటాం, రకరకాల ఏరియాలు. అయితే మనం మీ ఇంటి వాళ్ళు కొంచెం కారం ఎక్కువ తింటారు, ఒకే వాళ్ళు తక్కువ తింటుండవచ్చు, లేదు మనం కారం తక్కువ తింటే ఒకటే. ఒక స్థాయి దాటిన తర్వాత, అంటే మనం తినే స్థాయి, మనం ఒక మామూలు కారం తింటే కొంచెం పెరిగిందంటే మనకు కారం ఎక్కువ అనిపిస్తుంది. మరి కారం ఎక్కువ తినే వాళ్ళకి ఇంకా పెరగాలంటే, అంటే ఎవరి అలవాట్లు వాళ్ళకంటే ఆ స్థాయిని మనం అలవాటు చేసుకున్నాం. ఎట్లాగో మన సమాజంలో భాష, ఇవి సాంప్రదాయాలు, సంస్కృతి, ధర్మాలు కూడా కొన్ని అలవాటు చేసుకున్నాం. అది దురదృష్టవశాత్తు ముఖ్యంగా మా గతంలో మనకు సినిమా స్క్రీన్ సెల్యులర్ స్క్రీన్సే మనకు మాధ్యమాలు. తర్వాత టీవీ వచ్చిన తర్వాత శాటిలైట్లో కాంపిటీషన్ కొంచెం కొన్ని కామెడీ షోలు కూడా వచ్చాయి. సినిమాలు అంటే సీరియల్స్లో కానీ శాటిలైట్స్ ద్వారా కానీ. చివరికి ఇప్పుడు మనం ఎట్లా అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి సామాన్యంటే, మనం ఈ రోజుల్లో నన్ను ఇంట్లో కూర్చొని మా పాపతోనో, మీరు మీ అబ్బాయితోనో, మీ అన్నతోనో, చెల్లెతోటో ఆ పులిహోర కలిపి తీసుకొచ్చి పెట్టానా అనలేకుండా తయారైనటువంటి పరిస్థితి. అంటే పులిహోర కలపడం ఒక భూత, అంత చండాలంగా తయారు చేశారు. అంటే ఇదేంటి అంటే అలవాటు చేశారు, భాషను ఆ విధంగా ప్రజెంట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ అలవాట్లని బలవంతంగా రుద్దుతున్నారు, సాంప్రదాయాన్ని బలవంతంగా దుడుతున్నారు. ఇంకా చాలా పదాలు ఉంటాయి మనం చెప్పడం కూడా, ధర్మహీన కావచ్చు, బొంగు అని, ఇట్లాంటి పదాలు మనం అవి విని చిన్నపిల్లలు మన ముందర కూడా వాడుతున్నారు. అంటే విని నేర్చుకుంటున్నారు. అవి తప్పు కాదన్న భావజాలానికి తప్పు కాదన్న భావజాలానికి వెళ్ళిపోయింది. అది మనం బాధపడాల్సింది. ఆ స్థాయి దాటి ఇంక ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్లో డైరెక్ట్ ఆ పదాలు వాడుతూ పచ్చబొడుపు వేసుకొని చూపిస్తే నిజంగా కూడా మనం సిగ్గుపడాలి. భాష యొక్క ఔన్నత్యాన్ని, ధర్మాలని, శాస్త్రాలని గౌరవించాల్సింది పోయి ఇంకా మనమే భుజస్కంధాల మీద వేసుకొని స్టార్డమ్ మీద పెట్టుకొని నటులు కూడా ఈ విధంగా చేయడం నిజంగా కూడా సిగ్గుపడాల్సిందే, బాధపడాల్సిందే. సినిమాని సినిమాలా చూడని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అయినప్పటికీ ఇట్లాంటి కొన్ని హేతుబద్ధమైనవి, నైతికం, ఎథిక్స్ ఉన్నప్పుడు నైతికంగా ప్రవర్తించుంటే బాగుంటుంది. సరే, మరి సినిమాలో అది కాదని చెప్తారో ఏం చెప్తారో మనకు తెలియదు, కానీ ఇలా నాని లాంటి స్టార్ చేయకుండా ఉంటే బాగుంటుంది. గతంలో చిరంజీవి లాంటి వారు కూడా ఒక్కొక్కసారి అపజయాల పరమవుతున్నప్పుడు కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా తాను బాధపడ్డాడు. తర్వాత సినిమా విషయంలో కూడా
సంజయ్ చెప్పుకున్నాడు. అంటే ఇక్కడ విజయం ఒకటే భూతే విజయాన్ని సాధిస్తాను అనుకోవడం కూడా భ్రమ అవుతుంది. ఇట్లాంటి భ్రమల నుంచి బయటికి రావాలి. అట్లా అని చెప్పి కూర్చోబెట్టేదో నీతులు చెప్పు, నువ్వు కూర్చొని ధర్మాలే పాటించు అని చెప్పి నీ సినిమా తీయని నేను చెప్పండి. కమర్షియల్ ఈజ్ కమర్షియల్. అంత మాత్రాన మీరు బూతులు వాడేస్తాను, ఇష్టం వచ్చిన భాషను వాడతాము, ఇది కామన్గా వాడతాము, నువ్వు ఇట్లా ప్రజెంట్ చేస్తే రేపు పొద్దున్న భవిష్యత్తులో ఇప్పటికే ఇక్కడ మనం చెప్తా ఉంటే తెలంగాణలో మా కామన్ అండి అంటుంటా. భవిష్యత్ తరాల్లో భాష అంటే ఇదే అనుకుంటా. కానీ తెలంగాణ వీళ్ళు చెప్పే రాజకీయాలు చెప్పే భాష తెలంగాణ భాష కాదు, వీళ్ళు పాడే పదాలు తెలంగాణ కాదు. అంటే నేను ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాను. మా భాష ఇంతే అంటే తప్పు, నీ భాష ఇంతే అని చెప్పండి. నా భాష ఇంతే అని చెప్పు, కానీ మా భాష మా తెలంగాణ భాష అట్లా కాదు. ఏదైనా సరే ప్రాంతీయ భాష, ఆంధ్ర అయినా సరే ఏదైనా సరే ఆ భాష మీది, నువ్వు అలవర్చుకున్న భాష. అట్లాగే నీ సినిమా నువ్వు మాట్లాడుతున్నావు అంత మాత్రాన అవి రేపు భవిష్యత్తు తరాలకి రిప్రజెంట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. దాన్ని ఎట్లా అయినా ఆక్షేపించాల్సిందే. సినిమా వస్తే మనం దాని గురించి పూర్తిగా చూసి దాన్ని ఏమన్నా. సరే, ఇప్పుడు ఇక్కడ ఇంకొక వాదన ఉంది కదా, ఆ హీరో క్యారెక్టర్ ఏదైతే ఆ పదాన్ని వాడారో ఆ క్యారెక్టరే అక్కడి నుంచి వస్తుందేమో, అటువంటి తల్లిని పుట్టాడేమో. కానీ అది మరీ బహిరంగంగా ప్రకటించడం, సినిమా అంతర్వాహినిగా చూపిస్తే ఓకే, కానీ ప్రకటించడం కరెక్ట్ కాదు. నేను కూడా అదే అంటున్నాను. కావచ్చు క్యారెక్టరైజేషన్ పరంగా విలన్ని అంటే హీరో అంటే నెగిటివిటీని, హీరో కష్టాలను చూపించి పాజిటివ్లోకి రావడం, లేదా ఆయన నెగిటివ్ మానియా నుంచి పాజిటివ్గా ఎలాగ మారాడను, ప్రతికూలాల నుంచి ఎలా రావడం అనేది హీరోయిజం. కథానాయకుడు యొక్క క్యారెక్టరైజేషన్ ఎలానే బిల్డప్ చేసుకో, అది ఏదైనా కావచ్చు. బట్ దాన్ని మెయిన్గా చూసుకొని నీ ప్రోమోలను టీజర్లో అదే బేస్ చూపిస్తూ దాన్ని పచ్చబుడుపుగా చూపించి చేయడం అనేది ప్రశ్నించాల్సిన విషయం. సో మరి అది చూద్దాం శ్రీకాంత్ గారు వాళ్ళు ఏ విధంగా సినిమా చేశారు, ఆ సినిమా మొత్తం ఏదైనా ఉందో మనం చూడకుంటే ఏం మాట్లాడలేము. బట్ ఇచ్చినంత వరకు మాత్రం ఖచ్చితంగా ఆక్షేపణీయమే. ఇప్పటికే ఇంతకుముందు చెప్పమ్మా కొంత స్కిప్ అయింది. అంటే షార్ట్ లైట్ ఆ కామెడీ షోల నుంచి పులిగోర లాంటి ఎట్టబూతు పదాలు అయ్యాయో, సోషల్ ప్లాట్ఫామ్లో వచ్చాయిగా ఇప్పటికే బరితెగించేసి అవయవాలు చూపిస్తే కూడా తప్పు లేదని సగటు మహిళ అనేకాడికి వచ్చింది. అంటే నేను చూస్తూ ఉంటాం మనం సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్, మనం పేరు చెప్పకూడదు కానీ అన్ని ప్లాట్ఫామ్లో వీడియో చూస్తే ఏంటంటే అలా చేస్తుంటే చూపిస్తే తప్ప అంటే అది తప్పు కాదనే అర్థానికి వచ్చి వాళ్ళు చేస్తున్న దాన్ని చూసే పిల్లలు మన భవిష్యత్తులో మన నెక్స్ట్ తరాలు కూడా అంటే మనం ఏ పార్ట్ చూపించిన తప్పు లేదు, ఏ పదం చూపించిన తప్పు లేదు మనం చూస్తుంటాం. చిన్న పిల్లలు కూడా డబుల్ మీనింగ్ పాటలకు డ్యాన్సులు చేస్తున్నారు, దాని అర్థం ఏంటో తెలియకుండా డ్యాన్స్ చేస్తున్నారు. అంటే ఏందో వాళ్ళకి అర్థం కావట్లేదు, తప్పని కూడా తెలియనంత తప్పుగా తెలియని ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. చూపిస్తే తప్పే ఉందని అడుగుతున్నారు. ఓకే, అసలు చూపించడం ఎందుకు అనే దానికి ఆన్సర్ ఉంది, మళ్ళీ దానికి ఆన్సర్ ఉండదు. ఏం పని మనం చూసాం, మీరు కూడా ఇంటర్వ్యూ చేస్తున్నాం ఏమండి వ్యూస్ వస్తాయని. అంత ఇంకా దరిద్రం ఏంటంటే వీళ్ళు చేసేటువంటి ఈ గృహిణి అని చెప్పబడి గృహిణి చేసే ఆ బూతు డ్యాన్సులకు షూట్ చేసేవారు స్వయాన భర్తలే ఉంటారు, పిల్లలకు తండ్రులు పిల్లలే ఉంటున్నారు. చాలా ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు, బాధపడాల్సిన విషయం. అంతకన్నా మనం ఒక్కటి అంటే నేను ఒర్లి బాధపడాల్సింది తప్పించి సమాజంలో ఏ మార్పు వస్తుందో మనకు తెలియదు. వండర్ఫుల్ అనాలిసిస్ సార్, థ్యాంక్ యూ సో మచ్.